చాలా ఆనందంగా బ్రహ్మాండంగా నిద్రపోయినటువంటి పరిస్థితి. ఆ రైతన్న హాయిగా హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ 2.5 ఏళ్లలో మరి రైతన్న పరిస్థితి, ఆత్మహత్యల పరిస్థితి మళ్ళీ తిరిగి ఈ కల్లాల దగ్గర మనం చావులు చూస్తున్నాం. నిన్ననే మా రసమయ్యన్న పాడ కూడా మోసాడు. అదే కల్లంలా మరి ఐలయ్య అనేటువంటి రైతు 6 కాలం కష్టపడ్డటువంటి రైతన్న శ్రమ కోర్చి పండించినటువంటి పంటను కొనుగోలు జరగకపోతే ఆవేదనతో మనోవేదనతో గుండెపోటుతో అదే కుప్ప మీద పడి చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇది తెలంగాణలో రైతన్న దుస్థితి. ఇవాళ ఒక్క మానకొండూరులో కాదు, నిన్న మనం మంచిర్యాలలో కూడా చూసినాం. అదేవిధంగా మనం మహబూబ్ నగర్లో చూసినాం. రోజుకొక రేవంత్ రెడ్డి మరి రైతులను హత్య చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు రైతన్న హ్యాపీగా నిద్రపోతే పంట పండించుకొని ఒక ఫోన్ ఆన్ చేస్తే పంట పుష్కలంగా పండినటువంటి పరిస్థితి నుంచి పంట కల్లంలోకి వచ్చిన 5 రోజులలో కొనుగోలు చేసి వారం రోజులలో ఆ రైతు ఖాతాలలో డబ్బులు పడితే ఇవాళ ఆ పరిస్థితి దాదాపుగా 30-35 రోజులుగా ప్రతిరోజు మీరు పత్రికలలో రాస్తా ఉన్నారు. చాలా అద్భుతంగా ఫ్రంట్ పేజీలలో రైతుల అరిగోస అన్నదాత బాధలను మీరు చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇది రేవంత్ రెడ్డి కనబడతలేదు. రేవంత్ రెడ్డి రోమ్ చక్రవర్తి ప్రజలందరూ చనిపోతా ఉంటే ఆయన ఫిడేలు వాయించుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఈయన బ్రహ్మాండంగా ఆడ ప్రభుత్వంలో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప రైతులను పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయనకు రైతులే బిర్తిస్తున్న మేము ఏదైనా ప్రతి కళ్ళం కాడికి పోతే ఆయన కర్కోటకుడు. ఎన్నికల కంటే ముందు మాకు రైతు భరోసా 15,000 ఇస్తానన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తే ఈయన 15,000 ఇస్తానన్నాడు. ధాన్యాన్ని మరి ఏదైతే కొనుగోలు ఏ ధాన్యమైనా కానీ దానికి బోనస్ ఇస్తామన్నాడు. రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నాడు. ఒక్కటి కూడా చేయలేదు. ఇవాళ మా బతుకులు పరిస్థితి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితికి ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది కనుక ఇవాళ కామన్ గ్రేడ్ విధానం, దయచేసి ప్రెస్ మిత్రులారా, ఇది రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా అర్థం కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు రైతన్న బ్రహ్మాండంగా తప్ప ఉన్నా తాళ్ళున్నా తడిసినా రంగు మారినా మొలకెత్తినా కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ధాన్యం గింజ లేకుండా కొనుగోలు చేసింది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు మాటలేమో కోటలు దాటుతున్నాయి. మేము కూడా తడిసినా కొంటాం, ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటాం, మొలకెత్తినా కొంటాం అని చెప్పి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడి ఇవాళటి వరకు కూడా కరీంనగర్ జిల్లాలో ఇవాళటి వరకు కూడా ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభించని సెంటర్లు ఉన్నాయంటే మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా అర్థమవుతున్నది. కొనుగోలు సెంటర్ ప్రారంభం కాలే. కొనుగోలు సెంటర్ ప్రారంభమైనటువంటి కాడ ఒక బస్తా జోకలే, ఒక కాడ ఒక లారీ జోకితే అక్కడ పరిస్థితి ఏం జరుగుతుందంటే కామన్ విధానం అంటే బి గ్రేడ్ ఇచ్చి 1 క్వింటాల్ ఒక బస్తాకు 43 చొప్పున జోక్తా ఉన్నారు. 43 చొప్పున జోక్తా ఉంటే 1 క్వింటాల్ మీద రైతుకు దాదాపుగా పంది కొక్కుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ రైస్ మిల్లర్లతో కలిసి 1000 కోట్ల స్కామ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒక్కొక్క రైతు మరి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఇవన్నీ కూడా మొన్న బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితంగానే జీపీఎస్ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసింది భయపడి వెంటనే. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులను ఇక్కడ కల్లాలలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడికక్కడే ఉంది. 25 నాడు రోని వస్తుంది. 25 నాడు రోని వస్తుంది. రోని నాడు మన తెలంగాణలో వర్షాలు పడతాయని చెప్తారు కనుక ఆనాడు వర్షాలు ప్రారంభమైతే ఇవాళ ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాలలో ఇలా బ్రహ్మాండంగా మరి అక్కడ తుఫాను వచ్చి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఆ తుఫాను ఇటుకిట వస్తే మరి కల్లాలలో ధాన్యం అంతా ఎక్కడ తీసుకుపోవాలి రైతు కనుక ఇవాళ రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తేడ్చిన వ్యవసాయం
ఎట్లయితే రైతు రాజ్యం కుప్పగూలిపోతుందో ఇవాళ అదే పరిస్థితి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు పరిస్థితి ఉన్నది కనుక రైతులతో చెలగాట మాడకండి, రైతుల జీవితాలతో చెలగాట మాడద్దని చెప్పి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వెంటనే ధాన్యాన్ని ప్రతి ధాన్యం గింజను ఏ గ్రేడ్ కింద కొనుగోలు చేసి ఏదైతే మీరు ఎంఎస్పీ 2389 ఉందో 2389 చొప్పున మాత్రమే కొనాలి. ఒక్క కిలో కూడా కటింగ్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా ఉంటాం. ధైర్యంగా ఉండాలి రైతన్న, మీరు మరి ఆత్మహత్యలకు పాల్పడద్దు, మనోవేదనకు గురి కావద్దని చెప్పి తెలియజేస్తూ మరి వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీ ఎమ్మెల్యేలు ఇవాళ మా కౌశిక్ అన్న చాలా బ్రహ్మాండంగా చెప్పిండు. ఇలా ఇదే బండి సంజయ్కి ఒక్క కొనుగోలు సెంటర్ తిరుగుదామంటే చేతనైతే లేదు. ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్ పోతలేదు, మంత్రులు ఎక్కడ కూడా కొనుగోలు సెంటర్ పోతలేదు. ఇంత ఆవేదన పడుతున్నారు. రోజు ధర్నా జరుగుతుంది. తెలంగాణలో ఏ జిల్లాలో ధర్నా జరగని, రాస్తారోకో జరగనటువంటి ప్రాంతమే లేదు. ఇక పోలీసులు అయితే ధర్నా చేయగానే వెంటనే అరెస్టులు, మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద మరి లాఠీ చార్జ్ కూడా చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్య దరిద్ర పరిస్థితి తెలంగాణలో వచ్చిందక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి ఈ దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎక్కడ కూడా ఒక్క కిలో కూడా కట్టింగ్ లేకుండా ఏ గ్రేడ్ లో కొనుగోలు చేయాలని బీఆర్ఎస్